మీడియా మిత్రులకు నమస్కారం. మీకు అందరికీ తెలుసు, మే 6-7 తారీఖులలో రైతు సంఘర్షణ సభ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వరంగల్లో దిగ్విజయంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆ తర్వాత ఉదయపూర్లో జాతీయ స్థాయిలో చింతన్ శిబిర్ 3 రోజుల కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు ఎక్స్టెండెడ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో ఈ 2 సమావేశాలను అభినందిస్తూ, ఈ 2 సమావేశాలలో ఇటు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, అటు జాతీయ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలను అభినందిస్తూ, ఆ కార్యక్రమాలకు అనుకూలంగా భవిష్యత్ కార్యాచరణ మీద చర్చించి, భవిష్యత్తులో తెలంగాణ పార్టీ తీసుకోబోయే కార్యాచరణ మీద కూడా రాష్ట్ర కార్యవర్గం నుంచి ఆమోదం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా దేశ ప్రజలు, ప్రధానంగా బడుగు బలహీన, దళిత, గిరిజన, మైనారిటీ, మహిళల యొక్క అభ్యున్నతి, ఈ దేశాన్ని కలిపి ఉంచాలి, ఈ దేశ ప్రజలందరూ కూడా ఐకమత్యంతో అభివృద్ధి చెందాలి, ప్రపంచ దేశాలతో పోటీ పడాలి అని అంటే జోడో భారత్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలని సంకల్పించింది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో టీఆర్ఎస్ లాంటి పార్టీలు వివిధ రాష్ట్రాలలో స్థానికంగా ఉండే చిన్న చిన్న సమస్యలను రెచ్చగొట్టి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, మనుషుల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ ప్రయోజనానికి ఏదైతే చేస్తున్నారో ఇది దీర్ఘకాలికంగా దేశం మనుగడకే ప్రమాదకరంగా మారుతున్నదని చెప్పి 3 రోజుల చింతన్ బైఠక్లో అక్కడికి వచ్చిన అనుభవం కలిగిన, పరిపాలనలో పట్టున్న నాయకత్వం అందరూ కూడా చర్చించి ఈ సమస్యకు పరిష్కారం కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే దేశ ప్రజలు బ్రిటిష్ వాళ్ళ చేతిలో నలుగుతున్నప్పుడు ఈ దేశానికి స్వతంత్రం కావాలన్న ఆలోచనతోని దేశ ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసి ఈ దేశ ప్రజలకు స్వతంత్రాన్ని ఇప్పించింది. 60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షను గుర్తించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో 8 సంవత్సరాల నుంచి కేసీఆర్ నాయకత్వంలో 4 కోట్ల తెలంగాణ ప్రజలు కులాల మధ్య, మతాల మధ్య, మనుషుల మధ్య విభజన తీసుకొచ్చి రాజకీయ ప్రయోజనానికి ఒక పక్కన ప్రయత్నం చేస్తుంటే, దేశ స్థాయిలో విద్వేషాలను రెచ్చగొట్టి దేశం విచ్ఛిన్నమైన పర్వాలేదు, మా అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలని చెప్పి మోడీ, అమిత్ షా గారు ఏదైతే విద్వేషపూరితమైన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తుండ్రో వీటన్నిటినీ ఖండిస్తూ, వీటన్నిటికీ పరిష్కారం కాశీ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేయడం ద్వారా జోడో భారత్ కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో, జోడో భారత్ కార్యక్రమంలో భాగంగా ఏవేవైతే అంశాలను ఉదయపూర్లో తీర్మానం చేసిండ్రో వాటన్నిటికీ తెలంగాణ కాంగ్రెస్ సంపూర్ణమైన ఆమోదం తెలుపుతూ శ్రీమతి సోనియా గాంధీ గారిని అభినందిస్తూ ఇక్కడ మేము తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా వరంగల్లో రైతు సంఘర్షణ సభ ద్వారా వరంగల్ రైతు డిక్లరేషన్ కార్యక్రమాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇందులో మీకు అందరికీ తెలుసు, తెలంగాణలో 70% పైగా జనాభా వ్యవసాయం మీద ఆధారపడి, వ్యవసాయమే జీవన విధానము, వ్యవసాయమే శ్వాసగా, వ్యవసాయమే జీవనంగా భావించి ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు అటు మోడీ గారు, ఇటు కేసీఆర్ గారు కలిసి మరణ శాసనం రాయడంతో 6 గాలం కష్టపడి పండించిన పంట కొనే దిక్కులేక మిల్లర్లు దళారులు దోసుకుంటుంటే
నియంత్రించకపోను మిల్లర్లతో దళారులతో కమిషన్లకు కక్కుర్తిపడి తెలంగాణ రైతాంగాన్ని నిండా ముంచుతుంటే రుణమాఫీ పేరు మీద రైతు బంధు పేరు మీద లేకపోతే రైతు బీమా పేరు మీద పంట బీమా పథకానికి సెలవిచ్చి రకరకాల పదవిన్యాసాలతో తెలంగాణ రైతాంగాన్ని మోసపుచ్చుతున్న కేసీఆర్ చేతిలో బలైపోయిన రైతులను బ్రతికించడానికి ఆత్మగౌరవంతో బ్రతికించడానికి కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్ చేయడం జరిగింది. ఈ వరంగల్ రైతు డిక్లరేషన్ విషయంలో భవిష్యత్ కార్యాచరణ ఈ రాష్ట్రంలో ఉన్న 34,684 పోలింగ్ బూతులలో ఉండే ప్రతి పౌరుడికి వరంగల్ రైతు డిక్లరేషన్ వివరించి తద్వారా రైతులను ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఆదుకోబోతుందో రైతు రుణమాఫీ కావచ్చు, ఇందిరా రైతు భరోసా కావచ్చు, లేకపోతే రైతులు పండించిన ప్రతి గింజ గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలన్నింటిని కూడా రైతులకు వివరించడానికి మే 21 నుంచి జూన్ 21 వరకు 30 రోజులు రైతు రచ్చబండ కార్యక్రమాన్ని ఈ కార్యవర్గ సమావేశంలో మేము ఆమోదించుకోవడం జరిగింది. ఈ 30 రోజుల కార్యక్రమంలో ప్రధానంగా 34,684 పోలింగ్ బూతులలో ఉన్న ఈ మధ్యకాలంలో అద్భుతంగా మా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేసిన 42 లక్షల సభ్యత్వం నమోదు చేసిన 42,000 మంది పోలింగ్ బూత్ ఎన్రోలర్స్ ద్వారా ప్రతి పోలింగ్ బూత్లో కాంగ్రెస్ పార్టీ చేసిన రైతు వరంగల్ డిక్లరేషన్ను ఫ్లెక్సీల ద్వారా ప్రతి పోలింగ్ బూత్లో ప్రజలకు వివరించడానికి ఆయా పోలింగ్ బూత్ ప్రాంతంలో ఫ్లెక్సీలను పెట్టాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఈ పోలింగ్ బూతులలో ఉన్న ఎన్రోలర్స్ గ్రామ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు ప్రతి పోలింగ్ బూతులో ఉన్న ప్రజలకు ముఖ్యంగా రైతులకు కరపత్రాలు పంచడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న రైతు వరంగల్ డిక్లరేషన్ని వివరించి ఇంటింటికి వెళ్ళి ప్రతి తలుపు తట్టి ప్రతి రైతు కుటుంబాన్ని కలిసి వరంగల్లో రైతు డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసిందో ఈ వివరించే కార్యక్రమం వివరించడమే కాకుండా కరపత్రాలను పంచడం ద్వారా వాళ్ళకు ఒక అవగాహన కల్పించి రైతుల ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా రైతు ఆత్మహత్యలను ఆపే విధంగా కార్యాచరణ తీసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా 400 మంది ముఖ్య నాయకులను గుర్తించడం జరిగింది. ముఖ్య నాయకులు అంటే పిసిసి అధ్యక్షుడు, మాజీ అధ్యక్షులు, సిఎల్పి లీడర్, మాజీ సిఎల్పి లీడర్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎన్నికలలో పోటీ చేసిన వాళ్ళు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులందరినీ 400 మంది ముఖ్య నాయకులను గుర్తించి 12,000 పైచిలకు ఉన్న గ్రామ పంచాయతీలలో ప్రతి నాయకుడు కనీసం 30 నుంచి 40 గ్రామ పంచాయతీలలో రైతు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా ఎంత గొప్ప నాయకుడైనా ఎంత పెద్ద నాయకుడైనా తెలంగాణ రాష్ట్రం నుంచే కేంద్ర మంత్రులుగా, రాష్ట్ర మంత్రులుగా, అధ్యక్షులుగా వివిధ హోదాలలో బాధ్యతలు నిర్వహించిన ప్రతి నాయకుడిని గ్రామాల దారి పట్టి గ్రామ సభలు పెట్టి రైతు రచ్చబండ నిర్వహించడం ద్వారా తెలంగాణ రైతాంగానికి అవగాహన కల్పించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను వివరించడానికి కార్యాచరణను తీసుకున్నాము. కాబట్టి ఏ నాయకులు ఏ ప్రాంతాలకు వెళ్తారో విడిగా వాళ్ళకి సమాచారాన్ని అందించి ఆయా జిల్లాలకు కూడా తెలియజెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ జిల్లా పార్టీ అధ్యక్షులందరికీ సూచన చేసినాం. మే 21 తారీఖు లోపల జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అన్ని గ్రామాలలో ఈ కార్యక్రమాలు తీసుకునే విధంగా రేపటి నుండి మే 21 లోపల జిల్లా అధ్యక్షులు జిల్లా స్థాయి విస్తృత కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉదయపూర్లో తీసుకున్న నిర్ణయాలు, ఈరోజు రాష్ట్ర కార్యవర్గంలో తీసుకున్న నిర్ణయాలను జిల్లా కార్యవర్గానికి వివరించి గ్రామాలకి కార్యక్రమాన్ని తీసుకెళ్లే విధంగా కార్యాచరణతోనే కూడుకున్న జిల్లా విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని మే 21 తారీఖు లోపల పూర్తి చేసుకోవాలని చెప్పి జిల్లా అధ్యక్షులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
ఇదే కాకుండా జూన్ 2 నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు ప్రతి గ్రామంలో డప్పు చాటింపు చేయడం ద్వారా రైతు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో డప్పు చాటింపు వేసి వరంగల్ రైతు డిక్లరేషన్ గురించి ప్రతి గ్రామంలో రైతులందరికీ కూడా అవగాహన కల్పించే విధంగా చాటింపు కార్యక్రమాన్ని కూడా జూన్ 2వ తారీఖు రోజు రాష్ట్రం నలుమూలల ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి దగ్గర ఫ్లెక్సీ, ప్రతి బూత్లో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, నియోజకవర్గంలో, జిల్లా స్థాయిలో, పార్లమెంట్ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఫ్లెక్సీలు ముఖ్యంగా కేసీఆర్ ఈ రాష్ట్రంలో రైతులను మోసం చేయడానికి గతంలో మేము పెట్టిన ప్రాంతాలు అంటే ఉదాహరణ మార్కెట్ యార్డ్లలో ఫ్లెక్సీలు పెట్టడం జరుగుద్ది. అదేవిధంగా ఐకేపీ కొనుగోలు కేంద్రాల దగ్గర ఫ్లెక్సీలు పెట్టడం జరుగుద్ది. ఆనాడు మేము పెట్టిన రైతు బజార్ల దగ్గర ఫ్లెక్సీలు పెట్టడం జరుగుద్ది. కేసీఆర్ వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు ఏదైతే పెట్టిండో ప్రతి బెల్ట్ షాప్ దగ్గర ఫ్లెక్సీ పెడతాం. కేసీఆర్ వచ్చిన తర్వాత పెట్టిన ప్రతి వైన్ షాప్ దగ్గర ఫ్లెక్సీ పెడతాం. కేసీఆర్ వచ్చిన తర్వాత పెట్టిన ప్రతి కళ్ళు కాంపౌండ్ దగ్గర ఫ్లెక్సీలు పెడతాం. మేమున్నప్పుడు రైతు బజార్లు, అదేవిధంగా మార్కెట్ యార్డ్లు, కొనుగోలు కేంద్రాలు మేము తీసుకొచ్చినాం. ఐకేపీ కొనుగోలు కేంద్రాలు మేమే తీసుకొచ్చినాం, మార్కెట్ యార్డ్లను మేమే తీసుకొచ్చినాం, అదేవిధంగా రైతు బజార్లను మేమే తీసుకొచ్చినాం. కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ మూడింటి దగ్గర మా హక్కు, వీటి దగ్గర ఫ్లెక్సీలు పెడతాం. కేసీఆర్ గారు కూడా హక్కు ఉంది. బెల్ట్ షాపుల దగ్గర పెడతాం. కళ్ళు కాంపౌండ్లు ఎక్కడ పడితే అక్కడ పెట్టించిండు వాటి దగ్గర ఫ్లెక్సీలు పెడతాం. అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ బార్లు తెరిచిండు, పబ్బులు తెరిచిండు, వైన్ షాపులు తెరిచిండు. సో ఆయనది తెరిచిన మందు బజార్ల దగ్గర కూడా ఫ్లెక్సీలు పెడతాము. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కడికి వరంగల్ రైతు డిక్లరేషన్ చేరే విధంగా స్వయంగా నేనే వైన్ షాప్ల దగ్గరకు పోయి ఫ్లెక్సీ పెట్టి అక్కడ నిలబడి కరపత్రాలు పంచుతా అక్కడికి వచ్చే వాళ్ళకు. అంటే పిసిసి అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి వాడికి అవగాహన కల్పించడానికి అవసరం అనుకుంటే వైన్ షాప్ల దగ్గర స్వయంగా మేమే ఉండి కేసీఆర్ ఏ విధంగా రైతులను కష్టాలకు లోను చేస్తే కష్టాలను మర్చిపోవడానికి లేదా వాళ్ళ సంపాదనను కొల్లగొట్టడానికి కేసీఆర్ ఏర్పాటు చేసిన మందు బజార్ల దగ్గర కూడా ఫ్లెక్సీలు పెట్టడం, కరపత్రాలు పంచడం చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలకు అవగాహన కల్పించడానికి డప్పు చాటింపు రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 నాడు గొప్పగా బ్రతకాల్చిన, ఆత్మగౌరవంతో బ్రతకాల్చిన రైతులు 8,400 మంది రైతులు 8 ఏళ్లలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళ 1960 రూపాయలకు కొనుగోలు చేయాల్సిన వడ్లు 1200కు 1300కు దళారులకు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ అన్ని అంశాలను వివరించే విధంగా కార్యక్రమాలు తీసుకున్నాము. మే 21 నుంచి జూన్ 21 వరకు ఏదైతే కార్యక్రమం తీసుకున్నామో పిసిసి అధ్యక్షుడిగా ఏ వరంగల్ జిల్లాలో అయితే ఈ కార్యక్రమం తీసుకున్నాం అదే వరంగల్ జిల్లాలో ప్రొఫెసర్ జయశంకర్ గారి సొంత గ్రామంలో మే 21 నాడు రైతు రచ్చబండ కార్యక్రమం ఇల్లిల్లు తిరిగి ఆ గ్రామంలో అందరికీ వివరించి మా కరపత్రాలు పంచిపెట్టి జయశంకర్ గారి సొంత ఊరిలో రచ్చబండ నిర్వహించడానికి పిసిసి అధ్యక్షుడిగా నేనే బయలుదేరుతున్నా. ఆ విధంగా కొమరం భీం సొంత గూడెం కావచ్చు, ప్రముఖులు తెలంగాణ స్వాతంత్ర సమరయోధుల కింద ఉన్న చాకలి ఐలమ్మ కావచ్చు, దొడ్డి కొమరయ్య కావచ్చు, ఇట్లా రామ్జీ గోండ్ కావచ్చు, సురవరం ప్రతాప్ రెడ్డి గారు కావచ్చు, ఆనాడు తెలంగాణ కోసం సాయుధ రైతాంగ పోరాటం చేసిన ప్రముఖుల గ్రామాలలో ముఖ్య నాయకులు మే 21 నాడు మేమందరం పెద్ద నాయకులమందరము రాష్ట్రం నలుమూలలో ఆనాడు తెలంగాణ విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటం చేసిన నాటి నుంచి మొదలు పెడితే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రక్రియలో క్రియాశీలక పాత్ర పోషించిన ప్రతి ప్రముఖుల యొక్క గ్రామాలలో రైతు రచ్చబండ నిర్వహించడం ద్వారా వరంగల్ డిక్లరేషను ప్రజలకు తెలియజెప్పదలుచుకున్నాం. నేను స్వయంగా
ప్రొఫెసర్ జయశంకర్ గారు సొంత గ్రామానికి వెళ్ళాలని నిర్ణయించుకున్న మిగతా నాయకులందరూ కూడా వాళ్ళ వెసులుబాటును బట్టి మే 21 రోజు అందరం గ్రామాలకు తరలి వెళ్తాము. గ్రామాలలో రైతులందరికీ వివరిస్తాము ఏ రకమైన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో దేశంలో దాపురించినాయో ఈ పరిస్థితులకు గల కారణాలను ప్రజలకు వివరించి పూర్తి స్థాయిలో క్షేత్రానికి వెళ్ళదలుచుకున్నాము. 12,000 పైచిలకు గ్రామాలలో ఉన్న ప్రతి రైతును వాళ్ళ గుండె తడతాం, వాళ్ళ తలుపు తడతాం, వాళ్ళ ఇంటికి చేరుకుంటాం, వాళ్ళకి వివరిస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే రైతులను కాపాడుతుంది, రైతుల యొక్క ఆత్మగౌరవం పెరుగుతుంది. ఇవాళ ఏ గిట్టుబాటు ధరతో మేము కొనాలని నిర్ణయం తీసుకున్నాం వాటన్నిటిని కూడా రైతులకు వివరించి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్ళాలని ఈరోజు కార్యవర్గ సమావేశంలో మేము నిర్ణయించుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.